వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పంజగుట్ట, అమీర్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అటు సికింద్రాబాద్, బేగంపేట్, కుత్బుల్లాపూర్, సుచిత్రాలో జోరు వాన పడుతోంది. మేడ్చల్ జిల్లా షామీర్పేటలోనూ వాన దంచి కొడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు వాతావరణ శాఖ సూచనలతో హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా క్యూములో నింబస్ మేఘాలు అలుముకున్నాయి. దీంతో నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి తేలికపాటి జల్లులు పడుతుండగా అవి జోరు వానగా మారాయి. నగరంలో భారీ వర్షం పడుతూ ఉంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి తేలికపాటి జల్లులు పడుతుండగా ఆ తర్వాత అవి జోరు వానగా మారాయి. రానున్న 2-3 గంటల పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రోజు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వాన కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బేగంపేట, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలతో పాటు జీహెచ్ఎంసీ, హైడ్రా, డిఆర్ఎఫ్, ట్రాఫిక్ సిబ్బందిని ఐఎండీ అప్రమత్తం చేసింది. కాగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజగుట్ట, అమీర్పేట్, ఫిలిం నగర్, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దాంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా సోమాజిగూడ నుంచి పంజగుట్ట వైపు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది. నిమిషానికి వర్ష తీవ్రత పెరుగుతోంది కానీ తగ్గట్లేదు. నగరంలోని పలు చోట్ల కుండపోత వర్షం పడుతోంది. మరో 2 గంటల పాటు కూడా భారీగా వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది, సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలోని అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. వచ్చే 3 గంటలు కూడా పలు ప్రాంతాల్లో పిడుగులతో పాటుగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలోని 5 జిల్లాలతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ అలర్ట్ జారీ అయింది. అయితే అత్యవసరం అయితే మినహా బయటికి వెళ్లొద్దని కూడా సూచనలు జారీ అయ్యాయి. 4 రోజుల క్రితం హైదరాబాద్ లో వాన దంచి కొట్టింది. ఇప్పుడు మరోసారి అలర్ట్ అవ్వడంతో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. జనాల్ని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇక ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 5 జిల్లాలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. రాగల 3 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాగల 3 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. దీనికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. విశాఖ, ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, అలాగే నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఉత్తర ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నట్లుగా తెలిపింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడన ప్రాంతం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక సోమవారం కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, అలాగే వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలైతే జారీ చేసింది. మంగళవారం కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి,
మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. సో మొత్తంగా ఇటు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు, ముఖ్యంగా హైదరాబాద్ కు కూడా మరో 3 గంటల్లో కూడా వర్ష సూచన, పిడుగులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్పితే ఎవరూ బయటికి రాకూడదని, ముఖ్యంగా బయట పని చేసుకునే వాళ్ళు చెట్ల కింద ఎవరూ ఉండకూడదని, అలాగే రైతులు కూడా వాళ్ళ పని త్వరగా ముగించుకొని ఇళ్లలోకి వెళ్లిపోవాలని కూడా అందరూ కూడా అధికారులు ప్రజలందరినీ అలర్ట్ చేస్తూ ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.